బ్రేకింగ్ న్యూస్. అన్నంటే చెల్లెళ్లకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ చెల్లెళ్లంటే అన్నకు కూడా అంతే మమకారం ఉంటుంది. కానీ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఇందుకు భిన్నంగా ఒక దారుణం జరిగింది. సోదరుడు శ్రీనివాస్ పై దాడి చేశారు ఇద్దరు చెల్లెళ్లు శారద, వరలక్ష్మి. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు శ్రీనివాస్. పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. స్టేషన్కొచ్చి లొంగిపోయారు ఇద్దరు నిందితులు శారద, వరలక్ష్మి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అన్నా చెల్లెళ్ల మధ్య ఏంటి గొడవ, ఎందుకు దాడి చేశారు, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఈ అన్నా చెల్లెల మధ్య కొద్ది రోజులుగా అయితే ఆస్తి వివాదాలతో గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఈ రోజు పోచమ్మవాడ లోపల అన్న పైన దాడి చేసి ఇద్దరు చెల్లెళ్ళు కూడా దాడి చేయడంతో అయితే అన్న హత్యకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా ఇటు జంగిలి శ్రీనివాస అనేటువంటి వ్యక్తికి, తర్వాత అతని యొక్క ఇద్దరు చెల్లెళ్ళు శారద, వరలక్ష్మి, వారిద్దరికి ఆ ఇంటి స్థలంతో పాటుగా ఇటు మరికొంత భూమి ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ విషయం లోపలనే వారి ముగ్గురికి గొడవ కూడా జరుగుతుంది. ఈ గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ శ్రీనివాసు తల్లిదండ్రులతో కాకుండా బయట తన భార్య బిడ్డలతో వేరే ఇంటి వద్ద కిరాయి ఉంటున్నాడు. ఇదే అదనుగా ఇటు శ్రీనివాసు యొక్క చెల్లెళ్ళు ఇద్దరు ఎవరైతే శారద, వరలక్ష్మి ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నారు. తాము తల్లిదండ్రులతో బాగోగులు చూసుకుంటున్నాము, ఆస్తి మొత్తం కూడా తమకే దక్కాలని చెప్పి కొద్ది రోజుల నుంచి కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ విషయం లోపలనే శ్రీనివాస్ కు తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు శారద, వరలక్ష్మికి గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఇస్తా అని చెప్పి తల్లిదండ్రులకు వెళ్ళినటువంటి శ్రీనివాస్ కు ఇదే ఆస్తి వివాదం లోపల గొడవలు జరగడంతో అయితే మాట మాది పెరగడంతో అయితే శారద, వరలక్ష్మి కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల తీవ్ర గాయాలైనటువంటి శ్రీనివాస్ ను ఆసుపత్రి తరలించేటువంటి సమయం లోపలనే అక్కడ చికిత్స పొందుతూ అయితే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన భర్తను ఇటు వాళ్ళిద్దరు సోదరి మళ్ళీ దాడి చేసి చంపారని చెప్పి అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఇటు పోలీస్ స్టేషన్ లోపల వారు లొంగిపోవడం జరిగింది. అసలు దీనికి సంబంధించినటువంటి మొత్తం కర్రలతో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా పోలీసులు కూడా స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి అయితే వీళ్ళు ఇంటితో పాటుగా ఇంటి వద్ద ఉన్నటువంటి కొద్దిపాటి స్థలం కోసమే ఈ గొడవలు జరుగుతున్నట్టుగా అయితే నిర్ధారణకు వచ్చింది. మరికొద్ది సేపట్లో అయితే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి మొత్తం పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రియా మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలే కారణం అంటూ జగిత్యాల జిల్లాలో ఒక దారుణం జరిగింది. ఇద్దరు చెల్లెళ్ళు కలిసి తమ అన్నను దాడి చేశారు. అయితే ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన అన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఇద్దరు చెల్లెళ్ళు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన విషాదాంతంగా మారింది. మొత్తానికి ఈ దాడికి కారణం ఆస్తి తగాదాలే అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో అన్నా చెల్లెల మధ్య గొడవకు అలాగే దాడికి ఆస్తి తగాదాలే కారణం అని తెలుస్తోంది. అయితే దాడి చేశారు, కానీ అది తీవ్ర స్థాయిలో వెళ్లేసరికి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది.